మగవాళ్లకు గుడ్ న్యూస్. ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్లును ఎట్టకేలకు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఇది ఎందుకంత ముఖ్యం? ఇప్పటి వరకు మన దేశంలో మహిళల రక్షణ కోసం జాతీయ మహిళా కమిషన్ ఉంది. కానీ మగవారి కష్టాలు చెప్పుకోవడానికి ఒక చట్టబద్ధమైన వేదిక లేదు. ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికే ఈ బిల్లు చర్చకు వచ్చింది. సో ఈ బిల్లు యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు ఈ బిల్లు చర్చకు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం ఇండియాలో సూసైడ్ చేసుకుంటున్న వారిలో దాదాపు 72% మంది పురుషులే ఉన్నారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి వల్లే ఇవి జరుగుతున్నాయి. పాయింట్ నెంబర్ 2, గృహహింస లేదా వరకట్న వేధింపులు చట్టాల దుర్వినియోగం జరిగినప్పుడు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి మగవారికి ఒక స్పెషల్ బాడీ లేదు. పాయింట్ నెంబర్ 3, ఈ మెన్స్ కమిషన్ ద్వారా ఫేక్ కేసుల నుండి రక్షణ, మెన్స్ మెంటల్ హెల్త్ మరియు జెండర్ న్యూట్రల్ చట్టాల వైపు అడుగులు పడే అవకాశం ఉంది. సమానత్వం, ఈక్వాలిటీ అంటే రెండు వర్గాలకు న్యాయం జరగడమే కదా. మరి ఈ మెన్స్ కమిషన్ ఏర్పాటు నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది అవసరమా కాదా? కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తెలుసుకోవాలంటే బే2న్యూస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.